సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అరే సునీల్, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా. ఎందుకు చెప్పాలి? నేను ప్రేమిస్తా కదా. నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా, నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి. నిజమా? ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను. యాదవ జన్మ. ఇప్పుడు దాకా సర్వర్ గా, స్వీపర్ గా, వెయిటర్ గా, బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు. ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం డిసైడ్ అయ్యామన్నమాట. కాదురా సునీల్. హాయ్ బ్రహ్మాజీ, గుడ్ మార్నింగ్. హాయ్ సరు, వాట్ ఇస్ లేట్? జస్ట్ షాపింగ్. చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు. రాఖీ. బాబు ఇంత సౌండ్ వచ్చిందేంటి? మామ కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా పారిపోల్దా. ఏమైంది? టైం రివర్స్ అయింది, రాఖీ రాయిలా తేలింది. నిజమే సునీల్, ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను. అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు. అందుకే రాఖీ కట్టాలని వచ్చాను. ఇంకొకసారి ఆలోచించండి. వాట్ బ్రహ్మాజీ, వాట్ సునీల్ ఇస్ టెల్లింగ్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అంత బ్లర్. అయ్యో, నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా. నేను బాత్రూమ్ ఆగండి, కట్టిన తర్వాత వెళ్ళొచ్చు. కట్టిన తర్వాత ఆయన వెళ్ళాడు, నేనే తీసుకెళ్ళాలి. జస్ట్ 1 minute, చెయ్యి ఇలా ఇవ్వు. సారీ మామా. ఆహా, ఆయన చెయ్యి కాదు, నీ చెయ్యి చూపించు. రే, నీకు అక్కరా? అవును సునీల్, నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు. థ్యాంక్స్ అక్క. మామా నువ్వు నాకు బావా. అమ్మయ్యా, నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది. నీకేంటి, ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది. చెప్పక్క, ఈ తమ్ముడు నీకోసం ఏం చెయ్యాలి? తమ్ముడు, ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది. అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఆయన ఎదురుపడ్డప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. చీ కొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా. ఆయన ఎలా ఫీల్ అవుతారోనని నాకు టెన్షన్ గా ఉంది. ఎలా చెప్పను? నా మనసు ఎలా విప్పాలి? ముసలోళ్ళకి దసరా పండగని మధ్యలో నన్ను ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోండి. నాకేంటి టెన్షన్? సరళ, బ్రహ్మాజీ, అర్థమైందా? పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినాయి. రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి మామా తాతయ్య అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలని ఆశగా ఉంది. Shut up. అమ్మమ్మ ఏంట్రా? అయినా లవర్స్ మధ్య నువ్వెందుకురా? నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో, వెళ్ళు. ఓకే, తొందరగా వచ్చేయండి. లేట్ అయితే ఫస్ట్ నైట్ పనికిరారు. బెడ్ రెస్ట్ గా. బాయ్ అక్క. ఇదిగో చల్లరిపోయిందా? గోపి, బేకరీకి వెళ్ళి కేక్స్ కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వు. ఏంట్రా డుంబు ఈ టైంలో ఇక్కడ ఉన్నావు? డాన్స్ క్లాస్కి వెళ్ళదా? డబ్బులు ఇస్తే చెప్తా. ఈడొకడు. ఇదిగో నీకోసం పెట్టుకుని తిరుగుతున్నాను, తీసుకో. చెప్పు. ఈ రోజు మా టీచర్ ఇంట్లో పెళ్లి చూపులు, అందుకనే ఈ రోజు మాకు సెలవు. పెళ్లి చూపులా? ఓర్ నాయనోయ్. వీడి టీచర్ ఇంట్లో పెళ్లి చూపులైతే వాడు కంగారు పడి పారిపోతున్నాడేంటి? ఏదో ఉంది. చూడండి బావగారు, మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. కట్నం మీరు ఎంత ఇచ్చుకుంటే అంత, కానీ పెళ్లి మాత్రం అన్నవరంలోనే జరగాలి. అలాగేనండి, అలాగే చేద్దాం. అబ్బాయి తరపు, అమ్మాయి తరపు. అర్థమైంది. ఏమండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఒకసారి ఇటు వస్తారా? ఒక్క నిమిషం రండి. ఎవరతను? ఏమోనండి. చెప్పండి, ఏంటి విషయం? ఆ అమ్మాయిని మీరు చూసారా? చూశాను, లక్షణంగా ఉంది. దగ్గర గుడ్డే, క్యారెక్టర్ బ్యాడ్. నిజమా? ఓక్ మీద ఒట్టే చెప్తున్నాను. ఆ అమ్మాయికి ఆల్రెడీ 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ముగ్గురు అంటే నలుగురా? ఒకటి చచ్చిపోయాడు కదా. నలుగురు కదా, వారానికి ఒకరు చొప్పున నలుగురితో 4 వారాలు తిరుగుతుంటుంది. అలాగా? అలాగే చెప్తా. ఆయన వర్కౌట్ చేద్దాం. పదా. పెళ్లి కొడుకు గురించి మీరు ఎంక్వైరీ చేశారా? చేసామండి. అబ్బాయి MA, MPhil, PhD కూడా. హెచ్ఐవి కూడా. హెచ్ఐవి ఏంటి? ఎయిడ్స్ కదండి. అక్షరాలా అదే. పెళ్లి కొడుకు ఎయిడ్సా? మాకు తెలుసుంది. అవునో కదా, మీరే పెళ్లి కొడుకుని అనుకోండి. అయితే ఖచ్చితంగా కనుక్కుంటాం. అదండి. సాక్షాత్ బ్రహ్మదేవుడి దిగి వచ్చిన ఈ పెళ్లి జరగదు. అవును. ఏంటండి పెళ్లి చూపులు పెట్టుకుని బయటికి వెళ్ళారే? పెళ్లి చూపులు నాకు కాదండి, మా బంధువుల అమ్మాయికి. ఈ ఊర్లో ఎవరు లేకపోతే మా ఇంట్లో అరేంజ్ చేశారు. వద్దనుకుంటే ఇష్టం లేదని చెప్పాలి కానీ నా కొడుకు ఎయిడ్స్ ఉందంటావా? బంగారం లాంటి మా అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందని, తల పౌరని నిందలు వేస్తారా? మేమేం నిందలు వేయడం లేదండి, ఉన్న నిజాలే చెప్తున్నా. మేము నిజాలే చెప్తున్నాం. ఏంటండి మీరు ఏంటి? చెప్పే నిజాలు? ఏంటి నువ్వు మాట్లాడేది? మీరందరూ కాసేపు మాట్లాడుకుని ఉంటే అసలు ఏదో నేను చెప్తాను. ఎస్,
చూడండి, మీ అబ్బాయికి ఎయిడ్స్ అని చెప్పింది, మీ అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది మేమే. అలా చెప్పింది ఈ నిశ్చితార్థం చెడగొట్టాలని కాదు, మీకు ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉందో తెలుసుకుందామని. మేమేదో అబద్ధాలు చెప్తే నమ్మేసి తాంబూలాలు తీసుకోవడం మానేసి తన్నుకోవడానికి సిద్ధపడిపోయారు. చూడండి, ప్రేమకైనా పెళ్లికైనా దేనికైనా కావాల్సింది నమ్మకం. నమ్మకం నమ్మకం నమ్మకం. కొంచెం ఓవర్ అవుతుంది. జరిగింది మర్చిపోయి హ్యాపీగా తాంబూలాలు తీసేసుకోండి. గుడ్ లక్. వెళ్దామా? వస్తామండి, బయలుదేరతాం. బాగా మేనేజ్ చేశారా? హలో, నిజం చెప్పండి, ఆ అబద్ధాలని మీరు ఎందుకు ఆడారు? ఇప్పుడు నీకు నిజం చెప్పాను అనుకో, వాళ్ళకి చెప్పిన అబద్ధం నిజమని నీకు తెలిసిపోతుంది. ఇది నిజం. పద. ఇది బాగా మేనేజ్ చేసేవారు. రే గోపి, గోపి, ఏంటి తాతయ్య? టైం అవుతోంది, ఆఫీస్కి వెళ్ళవా? వెళ్ళాలని లేదు. ఏమైంది? మనసు బాగోలేదు. ఏ ఆ ముగ్గురిని ఎలా వదిలించుకోవాలో తెలియక పిచ్చెక్కుతుంది. అమ్మాయిలంతా మందులాంటోళ్ళు. తగిలించుకోవటం చాలా ఈజీ, వదిలించుకోవటం చాలా కష్టం. అలాగే ఉందిలే నా పరిస్థితి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దామో ఆలోచిద్దాం అంటాను. అయితే ఒక పని చేయి, ఆఫీస్కి ఫోన్ చేసి నాకు ఒంట్లో బాగోలేదు రావట్లేదని చెప్పేసి. ఓకే. హలో, హలో, ఎవరు మాట్లాడేది? నేను సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను. నమస్తే సార్. సార్ మీరు అక్కడ ఎందుకున్నారు సార్? ఆకస్మిక తనిఖీ కోసం వచ్చాను గానీ ఇంతకీ నువ్వెవరు మాట్లాడేది? నేను సార్, ఆ ఆఫీసులో పనిచేసే గోపి తాతాయనే. ఓహో, ఏమిటి విషయం? సార్, మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకని వాళ్ళ ఆఫీస్కి రాలేడు. సార్, మీరు కూడా మేనేజర్కి ఒక మాట చెప్పండి సార్. సర్లే, మేనేజర్తో నేను చెప్తాలే. థ్యాంక్ యూ సార్. జై జన్మభూమి. తాతయ్య, ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పావా? డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి చెప్పావు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం ఏంటి? ఆయన మా ఆఫీస్లో ఎందుకుంటాడు? ఆకస్మిక తనిఖీకి వచ్చారా? కోకు తాగావా? లేదే ఇంకా. అందుకే ఎవరితో మాట్లాడావో తెలియట్లేదు నీకు. లైట్ చేయడేంటిడు? ఇప్పుడు కోక్ తాగాలి. హాయ్, ఎక్కడికి? సూపర్ మార్కెట్ కా? అవును. 5 లీటర్స్ కోక్ తీసుకురా. అయిపోయింది. అప్, నా పని నేనే చేసుకుంటాను. ఔ. ఆ పనికి తప్ప ఇంక దేనికి పనికిరారు. అబ్బా, ఈ ఫోన్ లో చంపేస్తున్నా. హలో హలో, గోపి గారు ఉన్నారా అండి? ఆయన గుంట్లో బాగలేదండి, ఈ రోజు లీవ్ పెట్టారు. ఒంట్లో బాగాలేదా? హలో హలో, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. నేను ఎంఎస్ ని వింటున్నాను. గోపికి ఫోన్ ఇస్తారా? మాట్లాడాలి ప్లీజ్. వాడు మాట్లాడే స్థితిలో లేడమ్మా. ఏ, ఏమైంది? వాడికి నిజంగా హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేదా? గోపి, గోపి. ఎక్కడ రోగి, ఎక్కడ పేషెంట్? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఈయన ఐఎమ్ డాక్టర్ ఏకలింగం, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్ లండన్. మరి ఎక్కడేం చేస్తున్నారు? అదే తెలియట్లా. ఓహో, గోపికి హెల్త్ బాగాలెట్ట కదా, ఎక్కడున్నారు? డాక్టర్ చూపించేంత సీరియస్ ప్రాబ్లం ఏం కాదమ్మా. ఏదైనా ప్రాబ్లమే కదండి. ఎక్కడున్నారు? ఈ గదిలో ఉన్నాడు. రండి డాక్టర్. మీరు పదండి. మందు కొట్టినవాడు పడిపోవాలి, మందు ఇచ్చేవాడు పడిపోకూడదు. ఓహో, వెళ్ళు. ఓకే ఓకే. ఏంటి భావన ఇదంతా? ఆఫీస్ కి ఫోన్ చేస్తే హెల్త్ బాగాలేదని చెప్పారు, అందుకనే తీసుకొచ్చాను. నేను బాగానే ఉన్నాను. అది చెప్పాల్సింది నేను. ఆ? ఆ! ఇదేంటిది? గుండె ల్యాప్టాప్ ల్యాప్టాప్ అని కొట్టుకోకుండా టిక్ 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 అని కొట్టుకుంటోంది. పెట్టింది వాచ్ మీద, గుండె మీద కాదు. బెల్. ఓహో, బెల్లా. నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు చూడు. సరే, చొక్కా ఎత్తండి. ఏంటమ్మా, నువ్వు కూడా డాక్టర్ని తీసుకొచ్చావా? అంటే వేరే డాక్టర్ ఎవరైనా తీసుకొచ్చారా? నేనే తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఓహో, అది సరే, గోపి ఎక్కడున్నాడు? బాత్రూమ్ లో ఉన్నాడమ్మా, మీరు వెళ్ళి రూమ్ లో కూర్చోండి. అలాగే. సార్, ఆ రూమ్ లో కూర్చోండి. ఏమన్నా చెప్పాలంటే పెద్దగా అరవకండి. ఏ ఇంజెక్షన్ నేను చేసుకోవాల్సి వస్తుంది. ఆ గదిలో కూర్చోండి. వెళ్ళండి, పదమ్మా, వెళ్ళండి వెళ్ళండి. తలుపు తీసుకోండి, తలుపు. ఏంటి తాత, ఎవరు వచ్చారు? అబ్బా, ఎక్కడికి వెళ్తున్నారు? చెకప్ ఇంకా పూర్తి కాలేదు. బాత్రూమ్కి వెళ్ళొస్తానయ్యా. ఓహో, మోషన్ సార్. అవును, ఆడికి. ఏంటి గోపి, హెల్త్ బాగాలేదట, ఏమైంది? మెల్లగా మాట్లాడమ్మా. ఆయనకి ఏమైందో నేను చెప్తాను కదా, చెక్ చేసి చిటికలు. ఏంటి సావిత్రి అడవడంతా? అది
బాత్రూమ్ కు వెళ్ళాను ఇంకా రాలేదేంటి? కొంప తీసిన ఇంజక్షన్ చేస్తాను భయపడి ఉంటాడు. వెళ్ళి పిలుద్దాం పదండి. బాగుండదేమో. డాక్టర్ కి పని లేకపోతే పేషెంట్ అయిపోతాడు. అయితే నన్ను చెక్ చేయి. వెరీ గుడ్. కొండనాలకు చూపించు బాబు. ఉండు మందేస్తాను. అబ్బాయి వద్దండి, ఉన్నాళ్ళకి పోతుంది. పల్సు బానే కొట్టుకుంటుంది. బలానికి ఏమైనా మందులు వాడుతున్నారా? మందులు కాదు, రోజు ఈ మందు వాడుతున్నా. వెరైటీగా ఈవేళ ఇంజక్షన్ చేయించు. ఇంజక్షన్ దేనికి? ఏమైంది? మీ తాతయ్య అలా అరిచారు? కొంచెం మెల్లగా అరవమని చెప్పొస్తాను. మీరుండండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. మీరు ఇప్పుడు ఇంకా strong. అయ్ బాబోయ్. ఏంటి తాతయ్య అలా అరిచావు? ఇంజక్షన్ చేశా. ఇంజక్షన్ చేసినట్లేదు, గుణపంతో పొడిచినట్టుంది. సరే సరే, వంటింట్లోకి వెళ్ళి కాపురం పెట్టుకో. వెరీ గుడ్. నాకు రాని ఐడియా మీకు వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏం పర్వాలేదు, నేను ఉన్నా కదా. అబ్బాయి వద్దండి, పర్లేదు. ఏం పర్వాలేదు. డాక్టర్ దగ్గర పేషెంట్ మొహమాట పడకూడదు. ఇగో చొక్కా ఎత్తండి. ఎస్. అమ్మా, ఏమేం తాతయ్య అలా అరిచారు? ఏదో చెప్పుకోలేని బాధ. అలాగా నేను చెక్ చేస్తాను. డోంట్ వర్రీ. ఎక్కడ బాధ? ఎక్కడో చెప్పుకోలేని చోటు. ఓహో అలాగా. మంచి ట్రీట్మెంట్ ఇస్తాను, దెబ్బకు పోతుంది. ఏంటి ప్రాణమా? కాదు, బాధ. ఓహో, మళ్ళీ ఇంజక్షనా? మళ్ళీ అంటే ఇప్పుడు ఎక్కడైనా చేయించుకున్నారా? ఎప్పుడో చేయించుకున్నానమ్మా. తాతయ్య ఏంటి అలా అరిచారు? అక్కడ కూడా ఇంజక్షన్ చేసి ఉంటాడు. అక్కడంటే ఎక్కడ? ఇక్కడక్కడ అక్కడే. నాకేం అర్థం అవట్లేదు. కాలేదు కదా, అదే మంచిది. త్వరగా ట్రీట్మెంట్ చేయండి సార్. కన్ఫ్యూజ్ చేయకండి. ఏ మందులు రాయాలి నాకు అర్థం కావట్లేదు. అవును, గోపి ఇంకా రాలేదేంటి? బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు, వస్తాడులే అమ్మా. మీరేం డాక్టర్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు? టెన్షన్ మీ గురించి కదయ్యా. అవతల ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేసి వచ్చా. నే వెళ్ళి కుట్లు వేయాలి. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఓకే. మీరు వద్దులే, మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. టేక్ రెస్ట్. వీడేంట్రా బాబు, పెద్దగా కంగారు పడవలసిన విషయం లేదు. మోషన్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ఈ మందులు వాడినా వాడపోయినా పర్వాలేదు. మళ్ళీ ఎక్కడికి? మళ్ళీ బాత్రూమ్ కి. ఇదేంటిది? ఇంత పెద్ద డాక్టర్ ఇక్కడ పెట్టుకుని అన్నిసార్లు వెళ్తాడు. వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు అంతే. వాళ్ళెవరు? వాళ్ళు కాదు, ఒళ్ళు ఒంట్లో బాగోనంతసేపు అంతే. మీరు మందులు రాసి ఇచ్చారు కదా, వెళ్ళండి. గోపి వచ్చాక చెప్పి నీ తరపున నేను చెప్తానులే అమ్మా. ఆడికి ఎప్పుడో వద్దో ఏంటో అది. అది ఏంటి? మీరు బయలుదేరండి. అది కాదు, నేను ఒకసారి- చెప్తాను, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి సార్. ఎస్, పర్ఫెక్ట్. ఇదిగో ఇవి అది మీకు వాడండి. బాడీలో ప్రాబ్లం ఏం లేదు, దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నారు. టాబ్లెట్స్ రాసిచ్చాను, వాడితే టెన్షన్ తగ్గిపోతుంది. టాబ్లెట్స్ వాడితే కాదు, మీరు ఇక్కడ నుంచి వెళ్తే తగ్గుతుంది. ఏంటి గోపి? అదే మందులు రాసిచ్చారు కదా, తగ్గిపోతుంది. మీరు వెళ్ళండి. డాక్టర్ గారిని పంపించేసి నీకు తోడుగా ఉంటాను. ఎందుకు? తాతయ్య ఉన్నారుగా, మీరు బయలుదేరండి. బయలుదేరండి. నెట్టకు నాయనా, మ్యాన్ హ్యాండిల్ చేయకు, మెల్లగా. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ మై థ్యాంక్ యూ వెరీ డ్యూటీ మచ్. యాజ్ డాక్టర్. ఐ హావ్ టు. డాక్టర్, నాకు కొంచెం టెన్షన్ గా ఉంది, కొంచెం అబ్జర్వ్ చేశానండి. నెట్టకు నాయనా, మెల్లగా మెల్లగా. గోపి, గోపికి హెల్త్ బాలేదని చెప్పారు. అంబులెన్స్ తీసుకొచ్చాను. గోపి ఎక్కడ? బాగుంది గోపిక్ కదమ్మా నాకు. మరి ఆయన ఆఫీస్ లో గోపిక్ అని చెప్పారు. వాళ్ళు పొరపాటు పడ్డారు. బాగుంది నాకే. కావాలంటే చూడు, నడవలేక నడుస్తున్నాను. ఏదన్నా హాస్పిటల్లో జాయిన్ చేసి పుణ్యం కట్టుకో అమ్మా. సరే పదండి. ఓకే. అబ్బా, ఎవరెళ్ళాలో ఎవరుండాలో ఎందుకు. పేల్చండి, వదలండి, వదలండి. నో బీటింగ్, నో టెన్షన్. మొత్తం టెన్షన్ అంతా తగ్గిపోయింది. మొత్తం. మీరు బయలుదేరండి. బయలుదేరి ఓకే కదా? ఓకే ఓకే. టేక్ కేర్. బాయ్. సిగరెట్ అంటే అమ్మాయికి పడదని చెప్పావు కదా. సిగరెట్ పెట్టితో ఆడుకోవటం కాదు, ఆ అమ్మాయి ఇచ్చే లోపల కొంచెం కాల్చడం ప్రాక్టీస్ చేయి నువ్వు. సిగరెట్ కాల్చడానికి కూడా ప్రాక్టీసా? సిగరెట్ కాల్చడం అంత తేలిక కాదురా, అదొక పెద్ద ఆర్ట్. 24 కళలో ఒక కళ. 64 కదూ, కాల్చు. చూశావా మరి, ఈ దగ్గు నా దగ్గర దగ్గేవు కాబట్టి సరిపోయింది.
ఇదే దగ్గు అమ్మాయి దగ్గర దగ్గేవనుకో నువ్వు ఎల్బోర్డ్ గార్డు అని కనిపెట్టేస్తాయి. అదిగో అదిగో వస్తుంది. ఇదిగో గట్టిగా ఒక దమ్ములాగి ఆ అమ్మాయి మొహం మీద ఉఫ్ అని ఊదు, నీ మొహం మీద ఉచ్ అని ఊసి వెళ్ళిపోద్ది. ఒకవేళ ఉయ్యిపోతే నువ్వు నా మొహం మీద ఉయ్. ఎలా ఎలా బాయ్ ప్రీతి. అయినా హాయ్. నువ్వు సిగరెట్ కాలుస్తావా? చాలా ఎక్కువగా పొద్దుటి నుంచి 3 బాగోలేదని 3 ప్యాకెట్లు ఫినిష్ చేశాను. మరి ఇంతకు ముందెప్పుడు నాకు కాలుస్తూ కనిపించలేదే? అది నేను కాల్చేటప్పుడు నువ్వే నాకు కనిపించలేదు. ఓ, నీకు సిగరెట్ అంటే ఇష్టం ఉండదు కదా? నాకు చాలా ఇష్టం. అంత ఇష్టమా? ప్రాణం. నేను మానమన్నా మానవా? దేవుడు వచ్చి చెప్పిన మానం. అయినా ఒకరు చెప్పారా నా అలవాటు నేనెందుకు మానుకోవాలి? నోనో. కరెక్టే, నా గురించి నీ అలవాట్లు ఎందుకు మానుకోవాలి? అయినా ప్యాకెట్ మీదే రాస్తారు కదా, సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అది తెలుసు కూడా నువ్వు సిగరెట్ స్మోక్ చేస్తున్నావంటే నువ్వేం తెలివి తక్కువ వాడే కాదు కదా. సో మన పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా నువ్వు సిగరెట్ కాల్చొచ్చు. ఏంటి? హ్యాపీగా కాల్చుకోవచ్చా? అవును, నువ్వంటే నాకు ఇష్టం, నీకు సిగరెట్ అంటే ఇష్టం. సో దాన్ని నేనెందుకు కాదనాలి? బాయ్. నేహ దగ్గర రివర్స్ అయినట్టు ఇక్కడ కూడా రివర్స్ అవ్వదు కదా? 100% అవదో. అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడతారు కానీ తాగుబోతులను ఇష్టపడరు తెలుసా? ఓ, మీ బామ్మ ఎలా ఇష్టపడిందనా? పెళ్లికి ముందు దానికి తెలీదు, ఫస్ట్ నైట్ తెలిసింది. యు ప్రొసీడ్. పట్టుకో. అయితే రంగంలో దూకేమంటావా? ఓకే. వాహ్, పట్టుగా. వాసన వస్తుందా? వెళ్ళు. విజయీ భవ. నేను ఇక్కడ దాక్కుంటాను. భావనా, భావనా. హాయ్ భావనా, హౌ ఆర్ యూ? ఏంటి తాగొచ్చావా? లేదు, తాగుతూ వచ్చాను. వాసన వస్తుందా? ఇదిగో ఇక్కడ క్వార్టర్ ఉంది, లోపల సోడా ఉందా? అంటే నీకు తాగుడు అలవాటు కూడా ఉందా? పిచ్చి భావన, ఈ కాలంలో లేనిది ఎవరికి? ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు తాగుతాను, ఒంటరిగా ఉన్నప్పుడు తాగుతాను, ఆనందం వచ్చినప్పుడు తాగుతాను, విషాదం వచ్చినప్పుడు తాగుతాను. ఆఫీస్ లేనప్పుడు పని లేదని తాగుతాను, ఆఫీస్ ఉన్నప్పుడు పని ఎక్కువైందని తాగుతాను. అంతే, అంతకుమించే పెద్ద కొంచెం. మరి ఈ విషయం నాకు ఎందుకు ఎప్పుడు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా, ఇప్పుడు అడుగు చెప్తాను. నీకు తాగుడు అలవాటు ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడా, ఏంటిది? ఫారెన్ స్కాచ్. మొన్న మధ్య మా అంకుల్ ఫారెన్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు. నా గిఫ్ట్ గా ఇవి ఉంచండి. చూడండి, రోజుకి 2 పెగ్గలు తాగితే హెల్త్ కి మంచిదని ఎక్కడో చదివాను. సో 2 పెగ్గలు మాత్రమే తాగండి నా కోసం ప్లీజ్. చూడండి, తాగి టైంలో ఇక్కడికి రావడం ఎవరైనా చూసారనుకోండి బాగుండదు. సో తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. ఓకే, సారీ, బాయ్. ఒక్క నిమిషం, రేట్ ఎక్కువైనా ఎప్పుడు ఫారెన్ స్కాచే తాగండి, లోకల్ బ్రాండ్స్ వద్దు ప్లీజ్. ఇది వద్దే, వద్దు, హెల్త్ పాడైపోతుంది. సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. టేక్ కేర్, బాయ్. ఇప్పుడు ఎక్కింది కిక్కు. రివర్స్ అవదన్నావుగా? రివర్స్ నీకు, ఇవి నాకు. ముచ్చటగా మూడొచ్చొద్దా? రూమ్ నంబర్ 201 లో అంతా సెటప్ చేశాను. నువ్వు వెళ్ళు, సావిత్రికి ఫోన్ చేశాను, వచ్చేస్తాయి. కనీసం ఇదన్నా వర్కౌట్ అవుతుందంటావా? బీరు నీరైనా నీరు బీరైనా ఇది వర్కౌట్ అయి తీరుతుంది. అలా జరిగి ఒక రోజులే వదిలినట్టే. వెళ్ళు, వస్తానుండు. ఒరేయ్, పిల్ల బాగుంది కదా అని ప్రొసీడ్ అయిపోతావేమో. యాక్టింగ్ మాత్రమే. తాంబూలాలు అనుకోండి. సంతోషం. గుడ్ మార్నింగ్ సార్. తాంబూలంలో తండూరి చికెన్ ఇది వచ్చిందండి పెద్దరావు. ఏమిటిదంతా? సారీ సార్, లాడ్జ్ మీద రేట్ చేస్తే ఎవడు దొరికింది. ఈమె తన భర్త ఎవరో చూపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ ఇంట్లో మగాని నేను తప్ప ఇంకెవరూ లేరయ్యా. ఎవరో చెప్పు. అది ఏంటి నా కోసం ఇలా లాడ్జికి వెళ్ళిపోతే ఎలా? ఈవిడ నా భార్య అండి.
జడ్జి గారు డోంట్ థింక్ అదర్వైజ్ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా నాకు ఇది ఉన్న భార్య ఉందని. ఆవిడే ఈవిడ. మరి ఎందుకు లాడ్జికి వెళ్ళిందని అడగబోతున్నారు కదా, అది చెప్తాను. అది 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 అనయ్య, ఈ సమయంలో మీరు ఫ్యామిలీ విషయాలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే ఎలా? మన పరువు బజార్కే కదా. అసలు ఇది దాచే పరిస్థితి కూడా కాదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆ రోజు మీరు వదిన గారితో గొడవపడి లాడ్జికి వెళ్ళి ఉన్నారా లేదా? లేనా ఉన్నానా? ఉండి లేరనిపించారు. అవును అనిపించాను అనిపించాను. అప్పటి నుంచి ఏ రోజైనా మా అన్నగారు ఇంటికి లేటుగా వెళ్తే కోపంతో మా వదిన గారు లాడ్జికి వెళ్ళడం మొదలు పెట్టారు. ఆయన పోలీసులకు దొరికిపోయి మా అన్నగారి పరువు తీశారు. మీ అనుమతి లేకుండా మీ ఫ్యామిలీ విషయాలు మొత్తం చెప్పేశాను. ఐఎమ్ వెరీ సారీ అని. నేనేమైనా తప్పు చేశానా సార్? లేదయ్యా, నేల నుంచి బయటపడడానికి నిజం చెప్పడం చట్టరీత్యా తప్పు కాదు. అల్లుడు చాలా మంచి పని చేసావయ్యా. దీంతో నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది. సార్ నువ్వు చాలా ముదిరిపోయావురా. ఎంతైనా మీ శిష్యుని కదా. వెళ్ళొస్తాను సార్. మంచిది. సార్ ఒక్క నిమిషం. ఏమండి? ఇంకెప్పుడు లాడ్జికి వెళ్ళను అని చెప్పబోతుందండి. ఇంకెప్పుడు ఏ లాడ్జిలో దొరికినా పట్టుకోవద్దని చెప్పండి. చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు చెప్పింది కదా, అలాగే అని చెప్పి పంపించాను. ఓకే సార్. రాజీ, మా అన్నయ్య వదిన రా, ఆశీర్వాదం తీసుకో. బాలేదు డాడీ. పోనీ ఇది బాగుందా? అంత బాలేదు డాడీ. 25 కాసులు ఉంటుంది. బాగా వెళ్తామేంటి? జడ్జి గారి కూతురు స్టేటస్ బట్టి నగలేసుకోవాలి. మీరు స్టేటస్ చూస్తారు, మేము టేస్ట్ చూస్తాం. వేసుకునేదాన్ని నేను, నాకు నచ్చాలి కదా డాడీ. సరే సరే సరే. ఇది బాగుంది చూడండి. ఏది? నాన్నగారు చూసిందే బాగుందమ్మా. పోనీలే, నీ మాట ఎందుకు కాదనాలి? అదే ఇది పక్క పక్కన పెట్టి చూడు. ఇదే బాగుంది మమ్మీ. ఇదే నచ్చిందా? సరే నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, మీ వెడ్డింగ్ కార్డ్స్. ఐమ్ సో సారీ అండి. పెళ్లి మీదేనా? అందుకే కదండి ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు. బై ది బై, ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పండి. నువ్వు చెప్పమ్మా. ఇది. థ్యాంక్స్ అండి, నాకు నచ్చింది, మీకు నచ్చింది. యంగ్ జనరేషన్. నా పెళ్ళైన వెంటనే నేను మీ ఇంటికి వస్తాను. దేనికి? మీ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. మీ చీర కట్టు చాలా బాగుందండి. థ్యాంక్స్. డాడీ పెన్. ఈలోగా నా పెళ్లికి మీరు రావాలి. మీ పేరు? సంధ్య. చాలా మంచి పేరమ్మా. థ్యాంక్స్. మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి. ఓకే. అయితే కోచింగ్ ఎప్పుడు వస్తున్నారు? ఏ కోచింగ్? అదే చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. నమస్కారం అండి. నమస్తే. శుభు, శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావంటరా? ఎందుకు అన్నయ్య, నాకు ఇంకా భయంగా ఉంది. భయం ఎందుకు? హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే. అది కాదన్నయ్య, ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే నన్ను చూస్తే ఆపుతావా? నోరు తెరిస్తే చాలు అప్సెకరం మాటలు. నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు. అవునన్నయ్య, వదిన ఏం చెప్పొచ్చా? వదినిక వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు, విజయవాడలో ఉన్నాం. మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పి వచ్చేసాను. నమ్మేసింది. అన్నయ్య, ఈ మధ్యన అబద్ధం చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మానేసావుగా. నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు, నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా. థ్యాంక్ యూ వెరీ. అనే ఒకసారి చూడు. వచ్చే ఆవిడ వదిలిలా ఉందే. వదిన లాగేంటి? వదినే ఇది ఇక్కడికి వచ్చేసినట్టు. అయ్యో, ఎంత అభిమానం! పిలవకపోయిన పెళ్ళికొచ్చింది వదినా. చూసిందంటే కొంపలు అంటుకుపోతాయి. అవును కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? తెలియకుండా మేనేజ్ చేద్దాం. నువ్వు అటెండ్ పోయి ఇటు వెళ్ళిపోతాను. హాయ్. హాయ్. పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అభిమానంతో పిలిస్తే రాకుండా ఉంటానా? రాజీ, పదవి రెడీ అవ్వాలి. మీరు కూర్చోండి. అలాగే. మేడం, కూల్ డ్రింక్. నో థ్యాంక్స్. కూల్ డ్రింక్స్. ఆగు. కూల్ డ్రింక్స్ అంత ఎత్తునుంటే నిచ్చినేసుకుని తీసుకోవాలా? కిందికి దించు. అక్కడ ఇస్తున్నారుగా, వెళ్ళి తీసుకోమా. నాకు ఇదే కావాలి. దించు కిందికి. ఇస్తున్నారుగా. దించమంటుంటే అది కూల్ డ్రింక్ అడుగుతుంది కదయ్యా, దింపు. దింపొచ్చు కానీ. దింపయ్యా, దించవే. తప్పదా? తప్పదు. సరే తీసుకోమా. సుబ్బు,
వదినా వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? కూల్ డ్రింక్స్ తీసుకోవద్దునా? అది సరే, ఈ పెళ్లి కొడుకు గెటప్ ఏంటి? ఓ ఇదా, పెళ్లి కొడుకు నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాడు ఏం చేస్తే నేను అదే చేస్తాను. వాడు పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకున్నాడు, నేను వేసుకున్నాను. తాళి మాత్రం ఒకళ్ళే కట్టండి, లేకపోతే బాగోదు. ఇంతకీ తిలోతం ఎక్కడ? పిల్లు షీస్ ప్రెగ్నెంట్. పుట్టింటి పంపించాను. Wow, congratulations. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ a lot. మీకు ఏ కూల్ డ్రింక్ కావాలండి? మాజా. థ్యాంక్ యూ. సుబ్బు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు. నమస్కారం అండి గోస్వామి గారు. నమస్తే. మా కోరిక మీద నుంచి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో నాదే ఉందండి. 10 మంది ఎక్కడుంటే అక్కడికి వెళ్తాను. ఫ్రీ పబ్లిసిటీ కదా. అల్లుడు గారు రండి. వస్తున్నా. ఏం మా గారు మీరు ఏమిటి మీకు ముందే తెలుసా? బాగా తెలుసు. అయితే మాట్లాడుతూ ఉండండి. అల్లుడు గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. అలాగే. ఏయ్, వేరా రండి కూర్చోండి. నమస్కారం. బాబు, నాకు తెలవక అడుగుతాను. ఆయనకున్నది ఒక్కతే కూతురు కదా, అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను. ఏమండి, ఎన్టీఆర్ అందరికి అన్నైనా, చంద్రబాబు నాయుడుకి ఏమవుతాడు? మామ కదా. మరి మామ అల్లుడిని అల్లుడు అని పిలవకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి? అల్లుడనే పిలుస్తాడేవయ్యా, నిన్ను అల్లుడని అలాగని. మ్యాన్ అల్లుడిని. ఆ బుగ్గం చొక్కేంటి? బ్యూటీ స్పాట్. నుదుటి మీద బొట్టు. మోడర్న్ స్టైల్. ఏం అర్థం కాలేదా? గందరగోళం. సరేనే, ఓ చిన్న పని ఉంది, ఇప్పుడు వచ్చేస్తాను. ఆగు, అసలు సమస్య చెప్పనే. నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకున్నావు చూడు, ఆ పిల్ల మంచిది కాదు. ఆ పిల్ల మంచిది కాదట. ఆ పిల్ల మంచిది కాదంట. ఆ పిల్ల మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదట. పెళ్లి కూతురు మంచిది కాదంట. మంచిది కదా? ఇదిగా అబ్బాయి, ఆ పెళ్లి కూతురు ఉంది చూడు, మంచిది కాదంట. ఏంట్రా? ఏదో పెద్దోడు కదా పెళ్లికి పిలిస్తే నా కూతురు మంచిది అంటావా? చంపేస్తారు రై, చంపేస్తారు రై. ఆగండి బాబు. మర్యాదగా నోరు మూసి కూర్చో, లేదా బయటికి వెళ్ళిపో. ఆగండి 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 బాబు. బాబు ఆగండి. దండం బాబు. అధోరించారే. బాబు, గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు, దండంరా బాబు. జనాభా ఎక్కడ వాళ్ళ? ఇంటికి రండి. పెళ్లికి వచ్చింది బాత్రూమ్ లోకి చూడటానికా? అయిపోయి ఇది లేడీస్ బాత్రూమా? మాకు తెలియదండి. చూస్తుంటే పెద్ద మనిషిలో ఉన్నావు, ఏంటి పని? చూడదండి, ఏదో అడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? చూస్తుంటే చదువుకునే వాళ్ళు ఉన్నావు, కనిపించట్లా? లేడీస్ బాత్రూమ్ లో దూరొచ్చా? ఆగండి. ఏంటి అందరూ కలిసి ఆయన తిడుతున్నారు? ముందు అక్కడ ఏం రాసిందో చూడండి. టాయిలెట్. టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా, లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా, అందుకే కామన్ గా వెళ్ళిపోయారు. అంతే అంతే అంతే. ఏమైనా నీకు అసలు బుద్ధుందా? టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా? ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి, అక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి. అంతేగాని ముందు ఆ పని చూడండి. అలాగేనండి. సారీ అండి, సారీ. నీ బోర్డు సారీ ఎవరికి అక్కర్లేదు, తెలవయా? చిచ్చి, ఈ అవమానం నేను భరించలేను. ఈ పెళ్లి వద్దు, ఏవద్దు. మరి ఇంటికి వెళ్ళిపోదాం. అవును, మీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా. ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు. మీరు చెప్పింది నిశ్చితార్థం, కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి. నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందంట. ఆ ఫోన్ లో సరిగ్గా వినపడలేదు. ఓహో. అవును, ఈ పెళ్లికి నిన్నెవరు పిలిచారు? పెళ్లి కూతురు. పెళ్లి కూతురు నీకెలా తెలుసు? ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది. మా కర్మ కాలింది. అది నాకు ఇక్కడ అవమానం జరిగింది. మన ఇంటికి వెళ్ళిపోదాం పద. అక్షత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది? అవమానం కంటే అక్షంత లెక్క ఉంటే నీకు? తాళి కడుతున్నారు, రండి. నేను చెప్పేది అవమానం జరిగింది నాకు. అయ్యో అల్లుడు గారు, నాకు పెళ్ళైపోయింది. ఏంటండి? కాదు రష్ గా ఉంది, ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాను. దగ్గరికి వెళ్ళి చూద్దాం. నిన్నే నాకు భయంకర న్యూస్ తెలిసిందే. ఏంటి? దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదంట. షార్ట్ సైట్. ఇక్కడ నుంచి చూసేద్దాం. సరే, మీరు ఇక్కడే ఉండి చూడండి. అది కాదు నేను చెప్పేది. ఏమైందండి? ఒక నిమిషం, అక్షంతలు వేసి వచ్చేస్తాను. మొగుడు చావు బతుకులు ఉంటే అక్షంతలు అంటే ఏంటి? మొగుడు కంటే అక్షంతలు ఎక్కువ నీకు. హాస్పిటల్ తీసుకెళ్ళు, లేకపోతే జాగ్రత్త. ఏమిటి ప్రాబ్లం? కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి. అడ్డంగానా నిలువుగానా? అరే స్టడీగానే ఉన్నాయిగా. భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్. భూమి గుండ్రంగా తిరుగుతోందని తెలియకుండానే ఎంబీబీ చదివానంటావా? అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా. మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఏం లేవని చెప్పడానికి. అయినా నీకు బీపీ, టెన్షన్, షుగర్, బెల్లం, మిరపకాయలు, చింతపండు ఏం లేవయ్యా. అంత ముందు కిరాణా కొట్లో పనిచేశారండి మీరు? ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా. అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ప్లేస్ మారిస్తే బాగుంటుంది అనుకుంటా. ఏమంటారు? నేనడానికి ఉంది, మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి. ఇప్పుడు కొడైకెనాల్, సిమ్లా, డార్జిలింగ్, కాశ్మీర్, కులు ఈ 5 ఏళ్లలో ఒకటి పట్టుకోండి. ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం? ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా. ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే. కొడైకెనాల్ రూమ్ నంబర్ 102 సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. సంధ్య, నువ్వు రూమ్కి వెళ్ళు.
మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను. త్వరగా వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, టేక్ మై వైఫ్ టు ది. నేను తెలుగుండే సార్. నా భార్యను రూమ్ తీసుకెళ్ళు. చాలా బాగున్నా. వాట్ వాట్? అబ్బే ఐ మీన్ పేరు చాలా బాగున్నారు అన్నారు. తీసుకెళ్ళు. రండమ్మా. హలో సుబ్బయ్యనా? అవునన్నయ్య నేనే. మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశావు. థ్యాంక్స్ అన్నయ్య. నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంజయ్ తీసుకుని కొడైకెనాల్ వచ్చాను. ఏ ఊరు? కొడైకెనాల్. అయితే మీరు వెళ్ళదు, వచ్చారు. నేను కొడకెనాల్లోనే ఉన్నాను. ఏ హోటల్ ఉన్నావు? హోటల్ షెర్టాన్. షెల్టన్ లోనా? నేను అక్కడే ఉన్నానే. రూమ్ నెంబరు? ఫోన్ కట్టేసి పక్కకి తిరిగి చూడు. అన్నయ్యా, ఓ సుబ్బు, వాట్ ఏ సర్ప్రైజ్. సుబ్బు అన్నయ్య, మై బాయ్. ఈ ఊరే రావాలా? పోనీ వచ్చావు, ఈ హోటల్లోనే దిగాలా? ఇక్కడ ఎందుకని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం పదా. మీరు ఇదేనా? కాదయ్యా. ఇదా? చిచి, ఇదేనా మీరు? కాదు. ఇదా? చెప్తాను కదా, ఎందుకు కంగారు పడతావు. ఇదా? ఇది నా రూము. నా రూమ్ ఇది. అవునా? ఏదో 4 రోజులు జాలీగా కొడైకెనాల్ గడుపుదాని వస్తే మీరు ఇదే ఊరు రావాలా? వేరే ఊరే దొరకలేదా? నువ్వేం వరి అవ్వకు. అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేద్దాం. నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగోలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసే. ఈ మీన్ వాస్తు? సార్ మీరు ఒక్కరే వచ్చారా మీ మిస్సెస్ కూడా వచ్చారా? మిమ్మల్ని మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు. లేదండి, నేను ఒక్కడనే వచ్చాను. భార్య రాలా. సార్ మీ భార్య లోపల దిగి పెట్టారు. ఏంటి భార్య అంటున్నాడు? వీడు పెద్ద జోకర్లండి. ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పెళ్ళంతో సమానం అని చెప్పాను. జోకర్ కదా, కౌంటర్ వేసాడు. జోకర్ కేకర్ అంటారంటే దయచేయండి సార్. అంటే గివ్ రెస్పెక్ట్ అంటే ఏంటంటే అదండి, అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నే నా పెళ్ళంగా చూసుకుంటున్నాను. ఇది వరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని, అందుకే తీసుకురాలేదు. ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు. బాధపడకండి. ఆ విషయంలో మా సుబ్బు చాలా అదృష్టవంతుడు. బాధపడకనే, కొన్ని జీవితాలు అంతే. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. హలో మోహనా. ఓకే ఓకే 2 days తర్వాత వచ్చేస్తాను. మీ అదృష్టం తలుపు తట్టింది. అదుగోనండి మీ భార్య. భార్య ఇదేంటి ఇక్కడ దాపురించింది? శని 7 ఇంట్లో ఉంటే డేంజర్ అంటారు, మనకు అన్నిళ్లలోనూ. మీరు ఆయన భార్య? అవును. ఈయన భార్య కాదా? కాదు. మరి ఈయనేమవుతారు? నా భర్త. మీరు లోపలికి వెళ్ళండి. తనకి మైండ్ కొంచెం లూజ్ అని చెప్పాను కదా, కలుస్తుంది. వెళ్ళండి వెళ్ళండి, తీసుకెళ్ళరా. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. ఏమండి? హాయ్, మీరు కూడా ఇక్కడికి వచ్చారా? వచ్చి చచ్చాం. ఎవడా గొట్టంగాడు? మా అన్నయ్య. నీకు ఎంతమంది అన్నాలేంటి? అది సరే గాని ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరి భార్య నేను? ప్రస్తుతానికి నాకు. మరి నేను చెప్పానుగా భర్తవని. ఇప్పుడు మరి ఆడు ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. అలాగే తీసుకుని అదిగా సార్ హస్బెండ్. వెళ్ళవయ్యా. పనిలో పని నాకు కూడా రూమ్ బుక్ చేయండి. మరి డబుల్ ఆమ్లెట్? ఓకే, సినిమా ఎన్నిసార్లు చూడాలి? అమ్మో, ఎవరికి మొగుడు ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, అక్కడ మా వారు ఉన్నారు, కొంచెం పిల్లవా? ఆ ముగ్గురులో ఎవరు? నీకు మా వారు తెలుసుగా? తెలుసండి, క్షణానికి రిలేషన్స్ మారిపోతున్నాయి. ఎవరెవరికి మూడో ఎవరికి తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదేంటండి, తెలియని విషయం అడిగితే అలా పీకారండి. అన్నయ్య, వదినా. ఒకేసారి ఇద్దరు భార్యలతో చూసినట్టే గుండు కూడా వచ్చేది. తీసుకెళ్ళిపో. వదినా కదా నీ భార్యని. అబ్బా నీకు మంచి కథ చెప్తాందా? కథలకి వేళ పాడలేదా? రాజురాజు ప్లీజ్ ఒక కిస్ ఇవ్వే. అదేమన్నా బీరువాల నెక్లెసా తీసివ్వడానికి? దానికి మూడ్ లేదు, బ్యాడ్ లేదు. కొత్తగా పెళ్ళిన వాళ్ళు టైమింగ్ చూసుకుంటారంటే. అరే తిలోత్తమ, నువ్వెప్పుడొచ్చా ఇక్కడికి? ఇప్పుడే. నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే. ఏమండి, ఫోన్ చేయడానికి ఎంతసేపా? లైన్లు క్లియర్ గా లేవే. చూసారా, తిలోత్తమండి. అరే అరే మీరెప్పుడు వచ్చారు? ఇదే మా సొంతూరు. ఈవిడెవరు? నా భార్య. మరి తిలోత్తమా? సుబ్బ భార్య. మరి నేనెవరిని? మీ ఆవిడికి భర్త.
కరెక్టే కరెక్టే కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయా. మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను. బైది బయ్యినా మా అన్నయ్య. ఆ, మీ అన్నయ్య వల్ల సరదాగా మాట్లాడుతున్నారే. మళ్ళీ అమ్మాయి అంటారేంటి? మీ చెల్లెలు నువ్వేమవుతావరా? అన్నయ్య. మరి అంతకంటే ఏమంటారా నిన్ను? ఏమండి ఆ. ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండదు కదా. చాలా చండాలంగా ఉంటుంది. కథ చాలా బాగుంటది, నా మాట వినవే. రాజు, 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 please రా. అందుకే సుబ్బు నాకు వదిలేసి వచ్చేసా. ఆ? ఏమండి మన సుబ్బండి. అరే సుబ్బులాగా ఉన్నాడే. సుబ్బులా ఏంటండి, మన సుబ్బేనండి. ఇడిగో మీ ఆయన. Thank God. భర్త కాదు కదా. అవును ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డాడు? నేనేనండి. నువ్వు కాదు. అరే అరే, అరే అరే ఏంటండి ఇక్కడ అన్ని సడన్ గా జరిగిపోతున్నాయి? అదే అర్థం కావట్లేదే. సుబ్బు నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి? నేను ఏంటో నాన్నతో పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎక్కటి? అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా. నేను అక్కడ ఉండేవాడిని, ఇక్కడికి వచ్చేవాడి. ఏమండి మీరు ఊరుకోండి. కొత్తగా పెళ్ళైనోడు కదా, భార్యను చూడాలనిపించుంటుంది. సార్ 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 నాదో చిన్న డౌట్. ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోహేషన్ చూస్తున్నాడు కదా. వాడు మొదటి నుంచి ఫాలో అవుతాడు. వెళ్ళి అన్న అడుగు, డీటెయిల్ గా చెప్తాడు. ఎలా? ఇదిగో బాబు, నేను ఎవరికి భర్తని, ఎవరికి అన్నని? ఎవరు అడుగుతారు నువ్వు? ఎవరు అడుగుతావు నువ్వు? ఎట్టగారంగా ఉంది నీకు? సుబ్బు వైఫ్. సుబ్బు సుబ్బు వైఫ్ కాల్. ఎవరికి వైఫ్? అక్కడ ఒక వైఫ్ ఉంది, ఇక్కడ ఒక వైఫ్ ఉంది. అక్కడ హస్బెండ్ ఉన్నాడు, ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు. ఆ వైఫ్ కాలా, ఈ వైఫ్ కాలా? ఎవరి వైఫ్ కాలని చెప్పండి రా. అయ్యో సుబ్బు వైఫ్, సుబ్బు వైఫ్. అక్కడికెళ్తే అది పీకుద్ది, ఇక్కడికెళ్తే వీడు కొడతాడు మన భయం. వదిని చెప్పింది కాబట్టి బతిపోయావు. నీ పెళ్ళాన్ని తీసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళరా. అమ్మా తిలోత్తమా, వదిన కాళ్ళ మీద పడి నమస్కరించుకోమ్మా. ఆశీర్వదించక ఆరోగ్యం జాగ్రత్త. గుట్టంతా తెలిసిపోయింది కదా, ఇంకా లోపలికి ఎందుకు? సరదాగా అమ్మాయిని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయరా బయటికెళ్ళి. మేము వెళ్తా, నువ్వు వస్తావుగా. నేను ఎందుకు? నువ్వు వెళ్ళు.